శుభమస్తు. శ్రీరామ జయం. యమ అన్న పదం వినగానే ఒక భయం కలుగుతుంది. అయితే భాషలో పదాలు అర్థాలు మార్చుకొని ఒక్కొక్కసారి మహా సొగసుగా వినిపిస్తాయి. ఎవరైనా కనిపిస్తే ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా అబ్బా! యమ రంజుగా ఉంది గురు అనే పదం కూడా వింటూ ఉంటాం. యమగా ఉంది. ఒక సినిమా పాటలో ఒక సినీ కవి కూడా యమహోని యమ యమ అందం అన్న పదాన్ని కూడా వాడి ఉన్నాడే. యమ అంటే ఏంటి? యమధర్మరాజు భయంకరంగా ఉంటాడా? కాదుగా. అందగాడు. తెల్లగా ఉంటాడు. మెరిసిపోతూ ఉంటాడు. ఎవడతడు? సూర్యుని కుమారుడు. సంజ్ఞ ఛాయ ఇరువురు ఇల్లాండ్రు కాగా అందులో సూర్యుడు తన ఇల్లాలు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, గుర్రం రూపంలో భూలోకంలో సంచారం చేస్తున్నది అని తెలియక ఛాయ కుమారుడిగా జన్మించిన శనైశ్వరుడు, సంజ్ఞ కుమారుడిగా జన్మించిన సూర్యుడు, తపతి అందరూ సూర్య సంతానమే. కానీ వాస్తవంగా తల్లులు వేరు. కోపంతో కాలిని తాటించిన పాపం కారణం చేత సూర్యునకు ఒక్క కాలు కుంటి అయ్యేటట్లుగా ఆ తల్లి దుష్టవాక్యం, శాపవాక్యం పలికింది. సంజ్ఞ కుమారుడు సూర్యుడు, ఛాయ కుమారుడు శనైశ్వరుడు. అన్నదమ్ములే. ఆగ్రహావేశాలు ఇలా ఉంటాయి మరి. అలాంటి యముడు ఈశ్వరానుగ్రహం చేత ధర్మం అధర్మం అనే విభజన చేసేటటువంటి సమవర్తి అనే పదవిని పొంది ఉన్నాడు. ఆషాఢమాసం కృష్ణపక్షంలో ప్రారంభమైన పితరమాస పక్షాలు 5 పక్షాలివి. భాద్రపదం కృష్ణపక్షంతో పూర్తి అవుతాయి పితరమాస. ఆశ్వీజ మాసం 1 నెల కూడా అలాగే పితృదేవతలు వసురుద్ర ఆదిత్య లోకాలలో సంచారం చేస్తూ అనంతరం ఈ 3 లోకాలు విడిచి శాశ్వతంగా పుణ్యలోకాలకు సంచారం చేసే నిమిత్తమే వెళ్ళిపోయే తరుణంలో వారికి మార్గాన్ని చూపించే దీపమే యమదీపం. యమ అంటే ఇక్కడ దృఢమైన, బలీయమైన, తేజస్సు కలిగిన, మేడపైన గాలికి చెదరకుండా ఒక కర్ర వేలాడదీసి ఆ కర్రకు పూర్వకాలంలో దోసకాయ లేక అనపకాయ, దోసకాయనే విరివిగా వినియోగించేటటువంటి వారు దోసకాయను కాయ మధ్య భాగంలో సన్నటి బెజ్జం చేసి లోన ఉన్న గుజ్జు కొంత తొలగించి అందులో తైలం, నువ్వుల నూనె పోసి వత్తులు వేసి వెలిగించి ఆ దోస లేదా బుడమకాయని వేలాడదీసేటటువంటి వారు. ప్రాంతీయ ఆచారాలలో బుడమకాయ అని కూడా అంటారు. గుంటూరు ప్రాంతంలో బుడమేరు ఇప్పటికీ ప్రసిద్ధం. దోస బుడమ, బుడబుడా పొంగడం, పచ్చగా బంగారు వర్ణంలో కాంతులను వ్యాపింపజేయడం. ఇది యమదీపం. కాగితాలతో కట్టిన కాగితాలు, దీపాలు వెలుగుతున్నాయి, ఆనందంగా చూస్తున్నాం. యమదీపం వెలిగించాలి అంటూ ఆలోచన చేసే వారందరికీ దీపం ఇలా ఉంటుంది. ఉద్దేశ్యం ఇది. పితృదేవతలకు మార్గాన్ని చూపించే నిమిత్తమే యమదీపం. వెలిగిద్దాం, పుణ్యబలం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.